ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? మీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయన పాదాల దగ్గరే జవాబు. సమస్య వచ్చినప్పుడు ఇటు ఇటు పరిగెత్తకండి. పోరాటం వచ్చినప్పుడు ఇటు ఇటు మనసు తిప్పుకొని పారిపోకండి. ప్రతి విషయంలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల మీద పడితే తప్పకుండా అద్భుతమైన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. చూడండి, ఒక తల్లికి కుమార్తె ఫోన్ చేసిందంట. అమ్మ, నాకు భర్త ప్రతిరోజు నన్ను కొడుతున్నాడు, ప్రతిరోజు హింసిస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి సంవత్సరాల తరబడి ఉన్నా కూడా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు. ప్రతిరోజు గొడవ, సమస్యలు ఇంట్లో ఎక్కువైపోయాయి. నేను ఇంట్లో ఉండలేకపోతున్నానని ఫోన్ చేస్తున్నాను. తల్లికి ఎంత బాధ అండి, తల్లికి ఎంత బాధపడుతుంది. ఆ తల్లి వినగానే పాపం చాలా బాధపడింది. మామూలుగా అయితే కోపం వస్తుంది. వెంటనే ఆమె ఎక్కడికి బయలుదేరిందంటే దేవుని సన్నిధి. మనమైతే తన ఇంటికి వెళ్తాం, కూతురింటి గొడవ పెట్టుకుంటాం. మా కూతురిని ఇలా చేస్తున్నారు, ఇలాంటి సమస్యలు పెడుతున్నారు, ఇలా కొడుతున్నారని మనమైతే గొడవ పెట్టుకుంటాం. కానీ ఆ తల్లి వెళ్ళిన స్థలం ఏంటంటే దేవుని పాదసన్నిధి. వెంటనే ఆమె 11 దినముల ఉపవాస ప్రార్థనలో కేటాయించుకొని ఉపవాసంలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మనమైతే గొడవ పెట్టుకుంటాం. కానీ ఆమె చేసింది ఏంటంటే, నా సన్నిధిలోకి వెళ్ళి అడుగుతాను, నా ప్రభు పాదాలు పట్టుకుంటానని ఒక మంచి తీర్మానం తీసుకొని అక్కడికి వెళ్ళింది. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, దేవునికి స్తుతి కలుగునుగా. ఏం చేయాలండి? దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ సమస్య ఏదైనా, నీ ప్రాబ్లం ఏదైనా, అది ఎంత పెద్దదైనా, కొండంతదైనా నీ ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు చిన్నదిగా చీమంతదిగా దేవుడు చేసేస్తాడు. నేను ప్రార్థన చేస్తూ ఉంది, 11 దినములు ఉపవాస ప్రార్థనలో కూర్చొని మొరపెడతా ఉంది, కన్నీరు విడుస్తూ ఉంది. నా కూతురు పరిస్థితి మార్చే దేవుడు నీవే, ఆ కుటుంబ పరిస్థితులన్నీ మంచిగా చేసే దేవుడు నీవే, నీవు తప్ప నాకెవ్వరు లేరయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని కంటిన్యూగా కన్నీరు విడుస్తూనే ఉంది, ప్రార్థన చేస్తాను. ఒక 5 రోజుల తర్వాత తన కూతురు ఫోన్ చేసింది. అమ్మ, మళ్ళీ ఫోన్ చేసిందే, ఏం గొడవ పెట్టుకున్నాడు అనుకుందంట. అమ్మ, నీకు అల్లుడు మార్పు చెందడం నేను చూస్తూ ఉన్నా, మంచిగా మారడం నేను చూస్తూ ఉన్నా, నాతో మంచిగా ప్రేమగా మాట్లాడడం నేను చూస్తున్నాను, సంతోషింది. మరలా ప్రార్థన చేస్తూ ఉన్నా, మరలా కంటిన్యూగా కన్నీరు విడవకుండా ఆపలేదు, కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. నీ అల్లుడు నన్ను చక్కగా చూసుకుంటున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు తండ్రికి ఇంకా ఆనందం ఎక్కువైంది. 11వ రోజు ఉపవాసం లాస్ట్ కదా, మరలా ఫోన్ చేసింది. నేను మోకరిస్తే నీ అల్లుడు కూడా మోకరిస్తున్నాడు, నాకు కూడా యేసయ్యని పరిచయం చేయి, నాకు కూడా నన్ను కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళని అడుగుతున్నాడని చెప్పినప్పుడు ఆ తల్లికి ఆనందానికి అవధులు లేవని. ఎక్కడ పరిష్కారం? గొడవ పెట్టుకుంటే కాదు, ఆ సమస్యలో వెళ్ళి కూర్చుంటే కాదు, సమస్యను పరిష్కరించే దేవుని దగ్గరకు నువ్వు వస్తే సమస్తము ఆయనే చేస్తాడు, సమస్తము ఆయనే చక్కపరుస్తాడు. ఇప్పుడు ఆయన మార్చింది ఎవరు? ప్రభు. మేము ఎక్కడికి వెళ్ళింది? ప్రభు పాదాల కింద. తండ్రికి ప్రార్థన చేసింది, తండ్రి ఆ కుటుంబాన్ని చక్కపరిచింది. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సమస్య రాగానే మనం పరిగెడతాం. ఎక్కడికి? బంధువుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, సహాయార్థమై వారి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో నువ్వు వెళ్ళవలసిన చోటు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు పాద సన్నిధికి వెళ్తే, ఆయన పాదాల మీద పడితే ఆయన కనికరం నీ మీదకి వచ్చి నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, నీ వేదన తొలగించబడుతుంది, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేయబడతాయి. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీ సన్నిధికి రావాలి, పరిష్కారం కోసం, సహాయం కోసం నీ పాదాలు పట్టుకున్నప్పుడు నీవు అద్భుతం చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, గొప్ప క్రియలు కనబరిచే దేవుడు. ఈ మాటల ప్రకారం ప్రతి బిడ్డలు నడిపించమని, ప్రతి బిడ్డలను బాగు చేయమని, ఈరోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.